పాలసీలో ఎలాంటి అవకతవకలు లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సైతం సిద్ధమన్నారు. మంత్రి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా ముందుకు రావాలన్నారు. ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ స్కామ్? భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదన్న నేను వెంటనే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యి చెప్పాను. నేను పూర్తి అవగాహనతోటి పూర్తి ఆధారాలతో వస్తాను. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర వచ్చి కూర్చుంటాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి రండి. నేను రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దానికి మీ మంత్రులంతా సిద్ధమని అడుగుతున్నా.